Good afternoon, sir. We are from TGS RS Ramreddy Gudam. We are heartily welcome to Ramreddy Gudam Residential School, sir. Thank you. Have a nice day, sir. Thank you. రోజు ఇట్నే ఉంటుందా? ఈరోజు స్పెషలా? అవునా? హ్యాపీగా ఉన్నారా? మరి మీ పేరెంట్స్ కి చెప్పారా మంచి ఫుడ్ ఇస్తున్నారని? వెరీ గుడ్. ఏ ఊరమ్మా మీది? నాగర్ కర్నూలా. మీది నిఖిత? వనపర్తి. నీదమ్మా? చిన్న చింతకుంట. నువ్వే క్లాసు? 9th. సేమ్ క్లాసా మీ ఇద్దరు? వెరీ గుడ్. ఏం కావాలనుకుంటున్నావు? నీ అంబిషన్ ఏంది? అంటే ఎంపీసీ. వెరీ గుడ్. లెవెన్త్ 12th కూడా ఇండియా చదువుతావు? వెరీ గుడ్. మార్నింగ్ మిల్క్ ఇస్తారా? మార్నింగ్ ఎన్ని గంటలకి? అచ్చా, బ్రేక్ఫాస్ట్ తో పాటు మిల్క్ ఇస్తారు. రాగి జావా. ఓకే. సండే రోజు మార్నింగ్ మాత్రమే టీ పెట్టేది, కానీ ఇప్పుడు మార్నింగ్ మాకు రాగి జావా ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ మాకు స్నాక్స్ అండ్ స్పెషల్ స్నాక్స్ ఉంటాయి. ఇంకా టీ ఉంటుంది సార్. రూమ్లలో మీరు టీ చేసుకోవచ్చా? అట్లా ఏం లేదు, సొంత ఫుడ్ ఏం లేదు. పేరెంట్స్ ఏమన్నా ఫుడ్ ఇస్తే అలవడా? పేరెంట్స్ ఫుడ్ ఇస్తే అలవడా? ఎప్పుడైనా జనరల్ గా స్నాక్స్ రైస్ ఇదే ఉంటుందా? వైట్ రైస్ కూడా పెడతారా? లాంచ్ అచ్చా, ఓకే. సండే ఉంటుంది. బస్ అడ్మినిస్ట్రేషన్ వైఖరి, ఈ 1 year వైఖరి ఏమైనా తేడా కనబడుతుందా? ఏ రకంగా సపోర్ట్ ఎక్కువ ఉందా? ఇంతకుముందు ఎట్లుంటుండే? అంటే మీరు ఏమైనా ఇష్యూ తీసుకెళ్ళిపోతే రెస్పాన్స్ ఉంటుండేనా? అవును. చాలా బాగుంది. కూలీ నాలి చేసుకునే తల్లిదండ్రులైనా, పెద్ద ఆఫీసర్గా ఉన్న తల్లిదండ్రులైనా వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆరాటపడతారు. అందుకే ఆ పిల్లల భవిష్యత్తు బాధ్యతను ప్రభుత్వం కూడా పంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందుకే అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకు రాబోయే రోజుల్లో కల్పిస్తాం. మేము వచ్చి 1 సంవత్సరం అయింది ఇప్పటిదాకా. మొన్నటికి 1 సంవత్సరం పూర్తి చేసినాం. ఎన్నో మంచి మంచి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి
ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. మంచి ఆహారం పిల్లలకు పెట్టాలని ఆలోచిస్తున్నాం. 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా టీచర్ల అపాయింట్మెంట్ జరగలేదు. టీచర్లు లేని స్కూళ్ళల్లో పిల్లలు ఏం పాఠాలు చదువుకుంటారు, ఎవరు పాఠాలు చెప్తారు. ఈ చిన్న లాజిక్ కూడా గతంలో 10 సంవత్సరాల్లో ప్రభుత్వాలకు అర్థం కాలేదు. కానీ మేము వచ్చిన 6-7 నెలల్లోనే 11,000 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చినాం. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఎంత సంఖ్యలో టీచర్లు కావాలో దాదాపుగా అంత సంఖ్యలో టీచర్లు పెడుతున్నాం. ఇంకా తక్కువైతే మళ్ళీ ఇంకా రిక్రూట్ చేసుకుంటాం. పిల్లలు చదువుతో పాటు ఆటలు, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీ అందరికీ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మేమందరం కూడా మా నాయకులు కానీ, మేము కానీ, మా మంత్రులు కానీ ఖచ్చితంగా ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ స్కూల్స్లలోకి, రెసిడెన్షియల్ స్కూల్స్లో కావచ్చు, హాస్టల్స్కి కావచ్చు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలన్నా, ఇంకేమైనా మెరుగ్గా ఉండాలన్నా అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు మాత్రం ముఖ్యంగా 11th క్లాస్ 12th క్లాస్ పిల్లలు, 11వ 12వ తరగతి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వేటి మీద దృష్టి పెట్టకుండా మీ చదువు మీద దృష్టి పెట్టండి. ఈ 2 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీకు మంచి ప్రొఫెషనల్ కాలేజీలో ఇట్లా సీట్ వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మహబూబ్ నగర్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి, అనేక ఇన్స్టిట్యూషన్స్ రాబోతూ ఉన్నాయి. మీకు ఉపాధి అంటే ఉద్యోగాలు భవిష్యత్తులో ఇక్కడనే వచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడికి తెస్తూ ఉన్నాం. అందుకే మీరు ఆ కంపెనీలో తగ్గట్టుగా మీకు భవిష్యత్తులో ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే 10 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ విద్యలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం.